కన్ను మీద ఎవరు దెంగిండ్రా నీ కళ్ళు మొత్తం ఓ కన్నేమో ఇటు తిరిగింది ఓ కన్ను ఇటు తిరిగింది అని వాడి కనిమిన ఎవడైనా దెంగింటాడు గుద్దు మీద అంతే గద్దెలెక్క ఎగురుతావు అని పెట్టిండు నీ మీద ఎవరు రియాక్ట్ అయితే వాళ్ళ మీద రియాక్ట్ అవుతావా అయితా అరే న్యూ శేఖర్ కొడంగల్లు నువ్వు ఒకనికి పుట్టిన వాళ్ళారా అని పెట్టారు రాజు డేంజర్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు నీ ముఖం ఎట్లుందిరా కోతి ముఖము ఏంటి నీకు న్యూ శేఖర్ కొడంగల్కి ఏంటి గొడవ అయింది న్యూ శేఖర్ కొడంగల్ అయిన వ్యక్తి నీకన్నా పెద్దోడా చిన్నోడా ఎందుకంటే వాడికి అట్లా బలుపు ఉంది కదా ఈ రోజు నీకు 2900 మందురు కాబట్టి నువ్వు అణిగిమణిగి ఉండొచ్చు రేపు పొద్దున నీకు కూడా 40,000 50,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు నీకు కూడా యాటిట్యూడ్ బల్బు పెరుగుతుండొచ్చు పని చేసుకునేటోడు మూసుకొని పని చేసుకోక ఎక్కడి నుంచి దాపరించర్రా మీరు నువ్వు నీ ముఖము ఆ గుంతకన్లు వేసుకొని ఇప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఓకే చేస్తావా లవ్ మ్యారేజ్ నేను చేసుకున్నానా ఎందుకట్లా అరేంజ్ మ్యారేజ్ లో ఉన్న లాభం లవ్ మ్యారేజ్ లో లేదు లాభం అంటే ఇందులో చేసుకుంటే బాసన్లు గాని బీరువా గాని బెడ్ గాని అవన్నీ వస్తాయి లవ్ మ్యారేజ్ అమ్మాయి తప్ప మనకేమి రాదు హాయ్ హలో వెల్కమ్ టు E960 మీడియా నేను మీ సంతోష్ ఈరోజు మరో వ్యక్తితో మేము ముందుకు వచ్చినాం యాక్చువల్గా మనం చేసేది ఫ్రెష్ క్యాండిడేట్లు కొత్త వాళ్ళనే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇంటర్వ్యూ చాలామంది ఏంటంటే వ్యూవర్షిప్ వస్తుందో రాదో అన్నారు మనది అది ఉండదు ఈరోజు మరొక కొత్త వ్యక్తితో మేము ముందుకు వచ్చిన ట్రెండింగ్ స్టార్ అంట మరి ఏం ట్రెండ్ చేసిండు మరి ఏంటి అనేది మనకు తెలియదు ఒకసారి ఆయన మాటలలోనే చూసుకుందాము ఎందుకంటే బాగా తిడుతున్నాడు ఈ మధ్య బూతులు కూడా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది కారణం ఏంటి దానికి తెలుసుకుందాం హాయ్ తమ్ముడు హాయ్ అన్న తమ్ముడు ఏంది ఏం పేరు నీ పేరు నా పేరు ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్ అంటారు అన్న ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్ ఓకే ఓకే ఏంటి నీకు న్యూ శేఖర్ కొడంగల్కి ఏంటి గొడవ అయింది అన్న ఆయన మా ఊళ్ళోకి వచ్చిండు అంటే ఆయన ఫేమస్ అయిన తర్వాత మా ఊళ్ళోకి వస్తే మేము మా పిల్లలం అంతా గలి పిల్లలం అందరం పోయి సెల్ఫీ అడిగినాం అన్న సెల్ఫీ అడిగితే ఆయన ఏమంటారు మీలాంటి చిన్న చిన్న చిల్లరగాళ్ళకి నేను ఇయ్యనురా నా ఫాలోయింగ్ వేరు అన్నాడు ఆ దాన్ని బట్టి నేను రియాక్ట్ అయితే ఎట్లుంటుందో అని నేను రియాక్ట్ అయినా అంటే నీకు సెల్ఫీ ఇవ్వలేదని కోపం పెట్టుకొని పర్సనల్గా తీసుకొని ఆయన బూతులు తిడుతున్నా ఓకే రేపు పొద్దున ఆయనకు వచ్చినంత ఫేమ్ నీకు వస్తే నువ్వు ఏదైనా సందర్భంలో ఏదో చికాకులు ఉండి ఏదైనా ఎవరికైనా సెల్ఫీ ఇవ్వకపోతే నిన్ను కూడా అట్లనే తిడితే ఊకుంటావు నేను అట్లా ఉన్నానన్న నేను ప్రతి ఒక్కరికి ఇస్తా ప్రతి ఒక్కరికి ఎవరు అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తా సెల్ఫీ ఇస్తా ఎందుకంటే మనం అంత పెద్ద సెలబ్రిటీ కాదు కదన్న ఏదో వాళ్ళు ఫేమస్ చేస్తేనే మనం ఫేమస్ అయినాం మళ్ళీ వాళ్ళకు సెల్ఫీ ఇవ్వకుంటే అది మళ్ళీ ఏదో అయిపోతుంది ఇప్పుడు నీ కోపం అంతా ఏంటంటే నీకు సెల్ఫీ ఇవ్వలేదని అదొకటేనా అదొక్కటి మైండ్లో పెట్టుకొని న్యూ శేఖర్ కొడంగల్ని పొట్టు తిడుతున్నావు 3 times వచ్చింది మళ్ళా 2-3 సార్లు వచ్చింది ఊరికి ఇక కనిపించలేదు అక్కడిక్కడ సెల్ఫీ అనేది ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు లేకుంటే లేదు అన్నా ఫాలోయింగ్ అన్నా ఫాలోవర్స్ నేను ఆయనకు మెసేజ్ చేసిన హాయ్ అన్న నువ్వు మా నియోజకవర్గమే మా ఊరు పక్కనే మా నియోజకవర్గం వ్యక్తి ఇంత ఎదుగుతుండు అందుకోసం ఒక ఫోటో దిగుదాం అంటే ఆయన ఇవ్వలేదు అందుకే అంత రియాక్ట్ అయినా నేను అంతే అంటే ఫోటో ఇవ్వనందుకు అమ్మ నా బూతులు తిడతావా అమ్మ నా బూతులు అంటే ఇప్పుడు ఫేమ్లో ఉన్నా అని మరీ రెచ్చిపోరాదన్న ఫేమ్లో ఉన్నా అని ఆయన పెద్ద సెలబ్రిటీ కాదు కదన్న పెద్ద సెలబ్రిటీ ఆయన కాదు అందుకే నేను రియాక్ట్ అయినా అయితే నేను ఏమంటున్నా న్యూ శేఖర్ కొడంగల్ అయిన వ్యక్తి నీకన్నా పెద్దోడా చిన్నోడా అన్న నాకంటే వయసులో పెద్దోడు ఉండొచ్చు కరెక్టే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా లేదన్న ఫాలోవర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలిగా ఇవ్వాలంటే ఒక దగ్గర జాగరా చేయాలి నీ పేరు మీద అన్న ఎక్కడ కాదన్నా ఇప్పుడు అన్న నేను ఒక ఫేమ్లో ఉంటా అన్న నా దగ్గర వచ్చి ఒక అబ్బాయి అన్న ఫోటో దిగుతా ఏదో అని అడగొచ్చు నేను ఆయనకి యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లా ఉంటుంది ఆయనకి బాగుంటుందా అది బాగానే ఉంది యాటిట్యూడ్ చూపిస్తే బాగాలేకుంటుంది కదా నీకు యాటిట్యూడ్ చూపించిండని మండుతుంది అంతేనా అంతే బ్రో ఓకే బాగా మండిందా బాగా మండింది మా పిల్లలని కూడా తిట్టిండు బాగా ఫాల్తులు అవి అవి గలీజ్ మాట్లాడిన అవన్నీ బాగా మండింది అయితే ఐస్ గడ్డలు అట్లాంటివి ఏం దొరకలే అవన్నీ ఎందుకన్నా
ఐస్ గడ్డలు మండినప్పుడు ఇప్పుడు ఏదైనా అయినప్పుడు పెట్టుకుంటారు కదా. నేను ఏమంటున్నా తమ్మి, ఒక మనిషి ఓకే సెల్ఫీ ఇవ్వలే, అది వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళకే వదిలేయాలి. కానీ దాన్ని పర్సనల్గా తీసుకొని వచ్చి వీడియోల ముందు అమ్మ నా బూతులు తిట్టి ఇట్లా వల్గర్గా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టే? అన్న నా వరకు అయితే కరెక్ట్ అనిపించింది. పక్క వాళ్ళ గురించి నాకు అవసరం లేదన్న. నీకు అవసరం లేదు? అవసరం లేదు. అరే పొద్దున నిన్ను ఎవరు తిట్టినా నువ్వు హట్టావు పర్సనల్గా. నన్ను ఎందుకు తిడతారన్న? నేను ఆనలాగా బిహేవ్ చేయను నేను. అంటే ఆయనను కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మేము మా E960 వీళ్ళని. ఆయనకు అప్పుడు 2900 మంది ఉన్నారు. నీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఫాలోవర్స్? నాకు ఇప్పుడన్నా నాకు అంతే ఉంటారన్న. అంతేనా? అంతే. 2900 మంది. ఈరోజు నీకు 2900 మంది కాబట్టి నువ్వు అణిగిమణిగి ఉండొచ్చు. రేపు పొద్దున నీకు కూడా 40,000 50,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు నీకు కూడా యాటిట్యూడ్ బల్బు పెరుగుతుండొచ్చు. నేను చూపించానన్న. నా వ్యక్తిగతంలో అట్లా లేదు అసలు. కెమెరాల ముందు ఉన్నావు, చూసి మాట్లాడు. నాకు లేదన్న, నాకు లేదు యాటిట్యూడ్ అంటే అసలు నాకు లేదు. అందరినీ ఇన్స్టా అంటే ఇన్స్టా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. ఎదిగేదాకా అందరు చెప్పే ఇదే సోది డైలాగులు అందరు చెప్తారన్నా, నేను చెప్పేది వేరన్నా. ఓకే, అందరు చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు. ఓకే, నువ్వు దానికి కట్టుబడి ఉంటా అంటే? కట్టుబడి ఉంటా. ఓకే అంతే. ఓకే, ఇంకోటి నీకు రాజు డేంజర్ స్మైలీకి మీకేంటి సంబంధం? ఫ్రెండ్సా మీరిద్దరు? ఏంటి సంబంధం అంటే ఏం లేదన్నా. ఆయన వీడియోస్ జర మంచిగా ఉంటాయి, అంతే మంచిగా ఉంటాయి ఆయన జర మంచిగా ఉన్నందుకే అతను జర అంటే మా ఊళ్ళో ఒక ఆయన మా ఫ్రెండ్ సేమ్ ఆయనలాగానే ఉంటాడు అన్న. మా ఫ్రెండ్ ఓకే, మా ఫ్రెండ్ సేమ్ ఆయనలాగానే ఉంటాడు. జర అతను చూసి వీడియోస్ చూసి జర లైక్ అనిపించింది, అందుకే అతనికి ఫ్యాన్. ఓకే, అంటే రాజు డేంజర్ వీడియోలు నీకు బాగా నచ్చేసిన అన్న. ఎందుకు? ఏ దేశానికి ఉద్ధరిద్దామని? ఏ దేశానికి అంటే అన్నా ఇప్పుడు యువశేఖర్ ఫేమస్ అయిండు. నేను ఏమంటున్నా, న్యూశేఖర్ కొడంగల్ మీద ఉన్న కోపంతో రాజు డేంజర్కి న్యూశేఖర్ కొడంగల్కి గొడవ అయింది మొన్న. అది అడ్డం పెట్టుకొని ఇప్పుడు నీకు ఒక సోపతి కావాలి కాబట్టి రాజు డేంజర్ నీ సోపతికి వేసుకుంటున్నావా? నా సోపతి అవసరం లేదన్న నాకు. ఆయనకు అంతే లైక్ అన్న, ఆయన వీడియో చూడంగానే లైక్ వచ్చింది అంతే. లైక్ అంటే రాజు డేంజర్ కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు. నువ్వు కూడా ఎన్ని రోజులు అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి? నేను 27 అట్లా అవుతున్నా. 27 days అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అయితే నువ్వు రాజు డేంజర్ గురించి మాట్లాడబట్టన్నా? నేను అప్పటి నుంచి అన్న, నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచే మాట్లాడుతున్నా. రాజు డేంజర్ వీడియోలల్లో నీకు ఇష్టమైన వీడియో ఏంది? అది ఒక డైలాగ్ కొట్టిన, గోడమైన గిరిక ముట్టన దొరక అని చెప్పింది చూడనా, ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. డైలాగ్ చెప్పు. ఏమా పాప నా మీద కేసుటాలు అనుకున్నా, గోడమైన గిరిక ముట్టన దొరక. ఓకే, ఇంకోటి ఓకే, దాని గురించి రాజు డేంజర్ నీకు ఇష్టం కాబట్టి రాజు డేంజర్ని వెనకేసి మాట్లాడుతున్నావు. ఓకే, నేను ఒకటి అడుగుతా, ఈ ట్రెండింగ్ స్టార్ అనే పేరు ఎవరు పెట్టారు? నువ్వు పెట్టుకున్నావు, మీ అమ్మ నాయన పెట్టిరా? ట్రెండింగ్ స్టార్ అనేదానా? ట్రెండింగ్ స్టార్ అంటే నా ఫ్రెండ్ పెట్టినా. అంటే నేను ఇన్స్టా రీల్స్ తీసేటప్పుడు ఏదన్నా ఒక పేరు ఉంటేనే ఎదగగలుగుతాం, ఏదో ఒక స్టార్ ఉంటేనే ముందుకు పోతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు రాజు స్మైలీ 1 2 3 నటనం స్టార్ అలాంటి వాళ్ళు ఎన్నో పేరు పెట్టుకున్నారన్న. నేను యూత్లో ఉన్నా కాబట్టి నా ఫ్రెండ్ ఏం చెప్పిండు, యూత్ ట్రెండింగ్ స్టార్ అని పెట్టుకున్నాం రా అని అన్నాడు. యూత్ ట్రెండింగ్ స్టార్ అని పెట్టుకోరా అని అన్నాడు. అరే మళ్ళీ అట్లా యూత్ అదంతొద్దు, ట్రెండింగ్ స్టార్ అని పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాం. ఓకే, అంతే. ఇంకా అట్లా అంతే. ఫేమ్ అవ్వడానికి అది కాదన్న, ట్రెండింగ్ స్టార్ అంటే ఇన్స్టాలో ట్రెండ్ అవ్వడానికి వచ్చాడు అంతే. ఏ మాత్రం ట్రెండింగ్లోనో ఇప్పుడు అన్నా? ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నానా. అంటే ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని వాడిని తిడితే ఎదుగుదామని ఆలోచనలు ఏమైనా ఉన్నావా? ఏం లేవన్నా, అలాంటివి ఏం లేవు. అలాంటివి ఎందుకన్నా? ఏమో మరి ఫేమ్ అవ్వడానికే నువ్వు తిడుతున్నావేమో అనిపిస్తుంది. లేదు, ఫేమ్ అవ్వడానికి ఆయన నా పైన రియాక్ట్ అయినందుకే నేను రియాక్ట్ అయినా. ఫస్ట్ నీ గురించి నీ మీద రియాక్ట్ అయిందా? ఏమని రియాక్ట్ అయ్యిండు? సెల్ఫీ అడగని పోతేనే గదే అన్న. ఓకే, సెల్ఫీ కోసమే. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఆయన సెల్ఫీ ఇవ్వలేదని నేనే ఫేమ్ అయి చూపిస్తా అని నువ్వు రీల్స్ చేస్తున్నావా? అంతే అన్న, ఆయన నా దగ్గరకు వచ్చేటట్టు చేద్దాం అంతే. ఇప్పుడు అన్న మా నియోజకవర్గంలో అట్లా జరిగితే బాగుంటుంది అన్న.
ఓకే, కొద్దిసేపు ఈ ట్రెండింగ్, ఈ ఒటకాయలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్. ఓకే బ్రో. మీ మమ్మీ డాడీ పెట్టిన పేరేంది? ఊషప్ప. మీ మమ్మీ డాడీ పెట్టిన పేరు ఊషప్ప. ఊషప్ప. ఓకే, మమ్మీ ఏం చేస్తుంటుంది, డాడీ ఏం చేస్తాడు? మీ ఫ్యామిలీ, యువర్ సెల్ఫ్, మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? ఇంట్రడ్యూస్ చేసుకో ఒకసారి. అన్న మా ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న నా చిన్న వయసులోనే చనిపోయిండ్రు. అయ్యో. అంటే మా నాన్న నేను పుట్టిన 1 నెలకు 2 నెలలకంట చనిపోయిండు. ఓకే. మా అమ్మ నేను 5 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చనిపోయింది అన్న. డాడీ ఎట్లా చనిపోయాడు? అంటే అది నాకు తెలియదు అన్న. నేను చాలా చిన్నగా ఉన్నావు కాబట్టి నీకు అప్పుడు 2 నెలలు ఉన్నాను అప్పుడు పుట్టి. 2 months కాబట్టి నీకు తెలియదు. అంటే తర్వాత మీ డాడీ ఇట్లా చనిపోయడానికి ఇట్లా మీ మమ్మీ కానీ మీ నీకు అన్నలు ఎవరైనా ఉన్నారా? అన్న ఉన్నాడు అన్న, ఒక అన్న. ఓకే, అన్న కానీ ఎవరు చెప్పలేదా? అంటే ఇప్పుడు మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడు బుట్టే చంపిండు, వీడు బుట్టే చంపిండు, వీడి బుట్టే చంపిండు అని నన్ను ఒక ఇబ్బంది పెట్టారు. ఓకే, అంటే నువ్వు పుట్టంగానే చచ్చిపోయిండు కాబట్టి. అంటే మా అమ్మ ఆల్రెడీ ఆపరేషన్ ఇట్లా చేసుకుంటారు కదా, ఆపరేషన్ అయిన తర్వాత పుట్టాను నేను. వీడు పుట్టగానే చనిపోయిండు, వీడు పుట్టగానే చనిపోయినా అని నా మీద ఒక నింద వేసేసి. నిందేసేసారు. మీ చుట్టాలా, మీ అమ్మ అన్నదా? అంటే ఇక మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు. అంటే ఒకరు పుడితే ఒకరు అంటే అట్లా పుట్టగానే చనిపోయేసరికి నీ మీద నా మీద నెగిటివ్గా. ఓకే, ఏమనిపించింది వాళ్ళు అట్లా అంటుంటే? ఎట్లా అనిపించింది? ఇక బాధ అనిపించింది అన్న. నేను ఎందుకు పుట్టాను రా నాయన అని అనిపించింది. చాలామంది అంటే ఇంట్లోళ్ళే అనేసరికి ఎవరికైనా, బయట వాళ్ళు అంటే సరేలే ఎవడో అన్నట్టు అనుకోవచ్చు, ఇంట్లోళ్ళే కాబట్టి. ఇంకోటన్నా, నేను చనిపోయినని 2-3 సార్లు ఇట్లా పండబెట్టిరన్న నిన్ను. నన్ను నా చిన్నప్పుడు నాకు చెప్పిండ్రు, చనిపోయిన అనుకొని పండేసిరంట. అయినా బతికినని అదే ఇక తిడుతూనే ఉంటారు. ఇప్పటికే తిడతారా? ఇప్పటికీ తిడతారన్న. ఓకే, ఇప్పటికీ తిడతారు. ఓకే, మమ్మీ ఎలా చనిపోయింది? మమ్మీ అంటే అన్న అప్పుడు నేను, మా అమ్మ, మా అన్న, ఒక అక్క. నాకు 4 అక్కలు, 3 అక్కల పెళ్ళి అయిపోయింది. నేను మా అక్క. మా అమ్మ అంటే అక్కడ కూలి పని ఆ పని చేసి ఉండేది. ఇక కొంచెం పిచ్చి అయిపోయింది, కొంచెం పిచ్చి అయిపోయి మమ్మల్ని వదిలేసి హైదరాబాదు అక్కడిక్కడ వెళ్ళిపోయింది. పిచ్చిది అయిపోయి హైదరాబాద్కి వచ్చేసి ఇలా ఏమంటారు, మేమంటే మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళు నింకి అక్కడ ఉస్మానియా హాస్పిటల్ అంట. ఓకే, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉంటే అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చిండ్రు. అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన 10 రోజులు అన్న, 10 రోజులు ఉంది. 10 రోజుల తర్వాత చనిపోయింది. మీ అమ్మ చనిపోయింది. ఏ ఇయర్లో జరిగింది ఇది అన్న? అది నాకు అంత 2008 అన్న. 2008. ఏం చదువుతున్నావు అప్పుడు? చదువుకున్నాను. నేను చదువుకోలే అన్న. అప్పుడు నాకు 5-6 ఏళ్ళ వయసు ఉంటుంది అన్న. ఓకే, నాకు తెలుసు. ఓకే, మీ మమ్మీ చనిపోయింది, నీకు ఐడియా ఉంది? నాకు ఐడియా ఉంది. ఓకే, ఐడియా ఉంది అన్న. ఓకే, అసలు ఏం స్కూల్కి వెళ్ళలేను అప్పుడు చిన్న ఉంటానా. మా అమ్మ చనిపోయిన తర్వాత, అంటే మా అన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత నన్ను హాస్టల్లో వేసి వచ్చిండు. స్కూల్కి వెళ్ళినావు కదా? వెళ్ళిన. ఎంతవరకు చదువుకున్నావు? ఎంతవరకు అంటే 9th వరకు అన్న. 9th వరకు. ఓకే, ఇప్పుడు మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు? మా అన్న మా వదిన అన్న. ఓకే, ఎట్లా ఉంటారు? ఓకేనా మమ్మీ? మా అమ్మ నాన్న అంటే వాళ్ళు ఎట్లా చూసుకునేది నాకు తెలియదు కదా అన్న. మా అమ్మ నాన్న వీళ్ళు అంతకంటే మంచిగానే చూసుకుంటారు. ఓకే, మీ అన్న కానీ మీ వదిన కానీ ఎప్పుడన్నా తిడతారా? అంటే తిట్టడం అంటే ఇప్పుడు ఎప్పుడన్నా పని కోకుంటే పని కోరా, అట్లా ఓరా, ఇట్లా ఓరా అని మా ఆయన తిడతాడు. మా ఆయన ఆటో నడుపుతుండే అన్న అప్పుడు. మా ఆయనకు ఇది పక్షవాతం. ఓకే, ఓకే, పక్షవాతం వచ్చేసింది. 5 సంవత్సరాలు అవుతుందన్న. ఇప్పుడు ఎట్లా పనికి పోతాడా? ఏదన్నా ఇంట్లో పనికి పోడానా? మరి ఎట్లా ఎట్లా నడుస్తుంది? మా వదిన పోతుంది, నేను పోతాను పనికి. ఇప్పుడు ఓకే, నేను కూడా పోతా. పెయింటింగ్ వర్క్ చేస్తాను. నేను పెయింటింగ్ పని చేస్తావా?
ఓకే, డైలీ ఎంత వస్తుంది నీకు? డైలీ 600 ఇస్తారన్న. డైలీ 600. డైలీ ఉండదు పను, ఉన్న రోజు పోతా, లేని రోజు ఇక ఇంటికనే అన్న. మా వదినే పనికి పోతుంది, మా అన్న భార్య. ఏదన్నా సందర్భంలో మీ వదినే నిన్ను తిట్టిన సందర్భం ఏమన్నా ఉందా? తిట్టిందన్న, అంటే ఇట్లే పని కోకుంటేనే తిట్టింది. ఇక ఏ విషయంలో తన మంచిగా చూసుకున్నది. మంచిగా చూసుకుంటుంది. ఓకే, ఎందుకంటే వదిన అమ్మ తర్వాత మన కన్న తల్లి లాంటిది కాబట్టి తిట్టొచ్చు, తప్పలేదు. ఎందుకంటే మనం చేసే అంటే నువ్వు పనికి పోకుంటేనే కదా. కొంతమంది వదిలేలు నువ్వు ఏమన్నా నా కోసం పుట్టినవా, నేను పెళ్లి చేసుకున్నా, నా మొగని నేను చూసుకుంటా, ఇట్లా మాట్లాడేటోళ్ళు. అట్లా అంటే మాట్లాడదు. ఓకే, అట్లా అంటే మీ వదిన మంచిగా చూసుకుంటుంది అయితే. ఓకే, ఎప్పుడన్నా నువ్వు మీ అన్న విషయంలో కానీ మీ వదిన విషయంలో కానీ నాకు మా అమ్మ నాన్న ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదేమో అని ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఫీల్ అయిన సందర్భం అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఉండేదన్న. నేను 6th క్లాస్లో ఉంటే అప్పుడు ఉండే. ఓకే, ఇప్పుడు మమ్మీ డాడీ లేరన్న ఫీలింగ్ ఏం లేదు? ఫీలింగ్ లేదన్న. అప్పుడు చిన్నగా ఉంటే అప్పుడు స్కూల్ కోకుంటే ఇక కొడతారు కదన్న. అప్పుడు ఇక మా అన్న కొట్టిండు, మా వదిన కూడా ఇక తల్లిలాగానే. తప్పులేదు, తప్పు చేసినప్పుడు కొట్టొచ్చు, తప్పులేదు. కొట్టిందన్న. అప్పుడే ఇక అప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, నేను ఎందుకు బతుకున్నారా, మా అమ్మ నాన్నలే లేరు, మా అమ్మ ఉంటే ఇట్లా చేస్తున్నా అని నేను ఒకసారి పోయినా, చనిపోవడానికి పోయినా రియల్. ఓకే, ఇక నా ఫ్రెండ్స్ వచ్చి ఆపిరు. చిన్నవి మనిషి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి తమ్మి. చిన్న ఆటలకు చచ్చిపోతా. ఎందుకంటే మనిషి అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటేనే మనిషి. పుట్టిన ప్రతి ఒక్క చిన్నపిల్లోడితో సహా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఏమంటున్నా, చనిపోతా అనే థాట్ అనేది రానియద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం మనుషులం. ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందన్న. అప్పుడు ఏ సిచ్యువేషన్ అన్నా కావచ్చు, అది ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు. మన అమ్మ నాన్న కానీ ఇప్పుడు రేపు పొద్దున నువ్వు చేసే మంచి పనులు చూసి నీ ఊర్లో కావచ్చు, నువ్వు ఏం చేసినా అరే పలానా కొడుకురా వీడి ఈ స్థాయికి వస్తాడని నేను అనుకోలే, భలే అయినరా అని అనుకోవాలి. అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు ఎందుకు అట్లా వచ్చింది చెప్పాలన్నా, చిన్నప్పుడు ఊక నన్ను ఇంతకుముందు చెప్పినా కదా, చనిపోయింటే బాగుండే వీడియో అని, వీడు పుట్టవలసిన ఆయన ఎందుకు పుట్టిండు, వీడు మంచోడు కాదు అట్లా అనిపించి అవన్నీ గుర్తుకొచ్చి నాకు. నువ్వు ఏ రోజు అడగలేదా నేను ఎట్లా మంచోని కాదు, ఇప్పుడు చనిపోవడానికి నాకేం కారణం, నేను చిన్నపిల్లోని కదా, అప్పుడు అని ఏ రోజు మీ పెద్దమ్మని కానీ చిన్నమ్మని కానీ నువ్వు అడగలేదా? నేను వాళ్ళని అడగలేదన్న. ఇప్పటికీ మంచిగా మాట్లాడతారా? మాట్లాడతారు, బాగా మాట్లాడతారా? ఓకే, నీకు పెయింటింగ్ పని పోతే ఎంత వస్తాయి అమౌంట్? 600 ఇస్తారన్న. 600 ఇస్తారు. 600 ఇచ్చినా ఇంట్లోకి ఎంత ఇస్తావు? ఎంత తాగనీకి తిననీకి ఎంత ఖర్చు పెడతావు? నేను తాగడం అవన్నీ అలవాట్లేదన్న. ఓకే, ఇంట్లో నేను 400 ఇచ్చి 200 నేను పెట్టుకుంటాను. రోజు 200. డైలీ ఉంటుందా వర్క్? డైలీ లేకుండా అన్న, ఉన్నప్పుడు పోలే, లేనప్పుడు ఖాళీ ఇంటికాని. ఇంకా మంచిగా పెయింటింగ్ పని చేసుకుంటున్నావు, ఈ రీల్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చెప్పినా కానీ అదే మళ్ళీ ఆ శేఖర్ వల్లనే. ఓహోహోహో, అంతకన్నా ముందు లేదు? అంతకన్నా ముందు నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే నువ్వు టిక్టాక్లో కూడా. అవునా, అప్పుడు చేసినావు, అందుకే అడుగుతున్నాను. చేసినా. టిక్టాక్లో ఎంతమంది ఉండే నీకు ఫాలోవర్స్? అప్పుడు 1 మిలియన్ ఉందన్న. 1 మిలియన్ ఫాలోవర్స్? 1 మిలియన్. ఓకే, అంటే అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చందు అన్న, బెస్ట్ ఫ్రెండ్, ఓకే, చనిపోయిండు. అయ్యో, చనిపోయిండు ఆయన. ఎట్లా? ఏదో ప్రాబ్లం తెలియదు, నాకు కూడా చెప్పలేదు. ఓకే, చనిపోయిండు. హోలీ పండుగ ఉంటుంది అన్న. హోలీ రోజు మేము వాడు చనిపోయిన తర్వాత అదే ఫస్ట్ హోలీ లేకపోవడం జరగడం. నువ్వు ఊళ్ళో హోలీలో లేకుండా హోలీ జరగడం అది ఫస్ట్? అదే రోజు, అదే ఫస్ట్ టైం. వాడు లేకుండా, అతను లేకుండా ఇక అది వీడియో తీసి ఆయన దగ్గర, ఇప్పుడు సమద్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు వాడికి హోలీ పూసి అది చేసి ఆ వీడియో టిక్టాక్లో పోస్ట్ చేశా. దానికి 1 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ ఫాలోవర్స్ మొత్తం అన్న. ఒక్క వీడియోతోనే? నిజం చెప్పు. ప్రామిస్ అన్న, నిజం. ఏమని ఉండే ఐడి నీది? అది ఉషిబాయ్. ఓకే, ఇంకోటి ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావు, నీకు అమ్మ నాన్న లేరు. ఇప్పుడు న్యూ శేఖర్ కొడంగల్ మీద కోపంతో ఇప్పుడు ఇన్స్టాలోకి వచ్చినావు, అవునా? అంటే నువ్వు ఏమన్నా ప్లాన్లు ఉన్నాయా హీరో? అన్న నాకు ఏం ప్లాన్ అంటే,
చిన్న యాక్టింగ్ ప్లాన్ అన్న, కమెడియన్గా, చిన్న కమెడియన్గా ఏదన్నా ఒక యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న యాక్టింగ్. అప్పుడు నేను 2014లో ఒక చిన్న షూటింగ్ తీసాం. ఏం షూటింగ్? అక్కడ మూసాపేటలో. అప్పుడు నేను హోటల్లో పనిచేసేవాడిని. అక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్, హీరో కాదు అంటే హోటల్లో వెయిటర్స్ లాగా చేసిన. హీరో ఎవరు? హీరో రవితేజ అని ఉంటాడన్న, క్లాస్ మహారాజా అని ఉంటుంది. నువ్వు బాగున్నావుగా హీరో లెక్క, నువ్వే ఉండొచ్చుగా. మనకు అంటే వెయిటర్ లెక్కన్నా, నేను హోటల్లో పనిచేస్తుండే అప్పుడు. నేనేమంటాను అంటే నువ్వు హీరోలానే ఉన్నావు, ట్రై చేస్తే బాగుండేది కదా. మళ్ళీ రవితేజ అంటున్నావు అంటే రవితేజ అంటే ఆయన షూట్ తీసేట ఆయన రవితేజ, ఆయన పేరు రవితేజ. అదే నేను అదే అంటున్నాను. ఓకే. ఇక నేను వాళ్ళు తినడానికి వచ్చారు, వాళ్ళు ఏదో షూటింగ్ ఇదే షార్ట్ ఫిల్మ్ లాగా ఈ హోటల్లో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి వచ్చి తీసిండ్రు. వెయిటర్లాగా ఎవరు తీద్దామంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నారన్న. ఓకే, తీసుకొని చేశారు. యాక్టర్ అవ్వాలనేది నీ కళ? నా కళ అన్న, చిన్న కమెడియన్గానే. హీరో విలన్ అవన్నీ ఏమొద్దన్న, ఓన్లీ కమెడియన్ అంతే. వేరే హీరో రోల్ వచ్చినా చేయవు? అసలు చెయ్యనన్న నేను. అంతేనా? కమెడియన్. నువ్వు హీరోగా చెయ్యి. మీ ఫ్రెండ్ ఉన్నాడుగా రాజు డేంజర్ స్మైలీ, ఆయన విలన్ గా చేస్తాడు. ఆయన విలన్ ఉప్పల్ బాలుని హీరోయిన్ గా పెట్టుకొని చేయండి. వాళ్ళు తెలుసా? ఉప్పల్ బాలు తెలుసా? మంచి ఫ్రెండ్ అంటగా నీకు. నాకు రాజు అన్న ఒకటి తెలుసు. రాజు ఎట్లా పరిచయం నీకు? ఆయన రీల్స్ నాకు ఒకసారి వచ్చాయి, చూశాను. ఓహో, రీల్స్ ఫ్రెండ్సా? ఓకే, ఇది పక్కన పెడితే నీకు కనీసం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి క్యాండిడేట్ని తిడుతున్నావు కదా, ఎవరన్నా మీ ఊర్లే ఏందిరా నీకు ఏమైనా బుద్ధి ఉందా, అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నీ వల్ల మన ఊరికి బ్యాడ్ నేమ్ వస్తుంది, అట్లా ఎవరన్నా అన్నా? క్యాండిడేట్లు ఎవరన్నారా? అసలు అనలేదన్న, అసలు ప్రసక్తి లేదు అనేది. ఎందుకంటే వాడికి అట్లా బలుపు ఉంది కదన్న. ఎవరికి? నీకా? శేఖర్కి. నాకెందుకుంటా అన్న? ఏ శేఖర్? కొడంగల్ శేఖర్. నువ్వు శేఖర్ కొడంగల్కి బలుపు. ఓకే, చాలా ఉందన్నా. కొంచెం తీసుకోకపోయినావు నువ్వు? అంటే ఆడు, ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు కూడా ట్రెండింగ్లోకి వస్తున్నావు బ్రదర్, కొంచెం తీసుకో నువ్వు కూడా. నాకు వద్దన్న వాడు బలుపు. వద్దా? నాకు మనశ్శాంతే కావాలి. మనశ్శాంతి కావాలి. నా మనశ్శాంతిని చూసి నా ఫాలోవర్స్ కూడా నాకు వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి, నేను మనశ్శాంతిగా ఉండాలి. ఇప్పుడు నేను పిచ్చిపుకొని అంటే వాళ్ళు కూడా అదే కారాదు అట్లా. ఓకే, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? హీరో అనుకుంటున్నావా, కమెడియన్ అనుకుంటున్నావా, విలన్ అనుకుంటున్నావా? ఏదన్నా? నువ్వు హీరో అనుకుంటున్నావా, కమెడియన్ అనుకుంటున్నావా, విలన్ అనుకుంటున్నావా? నేను మామూలు మనిషినా, ఏదో యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని ఇట్లా చేస్తున్నా అంతే. ఓకే, నీకు ఒక క్యాండిడేట్ కామెంట్ వచ్చింది, నీకు వచ్చిందే చెప్తున్నావు, నీకు చూపిస్తా. పని చేసుకునేటోడు మూసుకొని పని చేసుకోక ఎక్కడి నుంచి దాపరించర్రా మీరు, నువ్వు నీ ముఖము ఆ గుంతకండ్లు వేసుకొని అని కామెంట్ పెట్టిండు. గుంతకండ్లు అరే అన్నా, వచ్చిన ప్రతి మురిగిన కుక్క కాదు. మురిగిన కుక్క వచ్చినోడు ప్రతి మురిగిన కుక్క ఫేమస్ కాదు. వాడు నా మీద కామెంట్స్ పెట్టి వాడు ఫేమస్ అవ్వాలనుకుంటున్నామో కానీ అది కుదరని పనేనా. మరి నువ్వు కూడా ఫోకస్ పెట్టి అట్లా వేరే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఫేమస్ అయిదాం అనుకుంటున్నావు? నేను ఎవరి మీద వాడు నా మీద రియాక్ట్ అయింది కదా నాన్న, ఒక్కదాన్ని పట్టుకొని మెల్లగా గుంచుతున్నావు అంతే. ఓకే, కన్ను ఇంకో క్యాండిడేట్ ఏం పెట్టిందంటే, యాక్చువల్ నీ కన్ను కూడా చూపా, యాక్చువల్ వచ్చింది నేనేదో ఇబ్బంది పెట్టాలని క్వశ్చన్లు అడగడం కాదు. లేదన్న, మీరు నీ కన్ను మీద ఎవరు దెంగిండ్రా? నీ కళ్ళు మొత్తం ఓ కన్నేమో ఇటు తిరిగింది, ఓ కన్ను ఇటు తిరిగింది అని. వాడి కన్ను మీద ఎవడైనా దెంగింటాడు, అది గుర్తుకొచ్చి నన్ను అడుగుతున్నాడు. వాడి కన్ను మీద ఎవడో దెంగిండు, అందుకే వానికి గుర్తుకొచ్చి మళ్ళీ నన్ను అడుగుతుండు, నీ కన్ను మీద నేను చెప్తే వాడు గుర్తుకొస్తామని అడుగుతుండు. ఓకే, ఇంకోటి, నేను మీ ట్రెండింగ్ స్టార్ ఋషిబాయిని ఒకడు కామెంట్ బాక్స్లో 4 ఒకట్లు పెట్టి ఇవన్నీ బ్రో అంటున్నావు, వాడికి సాలి రాదా? వాడికి సాలే. ఈ డైలాగ్ చెప్పు, ఇదేంది అసలు సాలి రా? ఋషిబాయిని ఒకడు కామెంట్ బాక్స్లో 4 ఒకట్లు పెట్టి ఇవన్నీ బ్రో అంటున్నావు, వాడికి సాలి రాదా? వాడికి సాలే రాదా? తికప్పు కొనికి ఇవన్నీ బ్రో అని పెడతాడు. కట్టిన టాప్ ఏందట వాళ్ళకి మళ్ళీ ఏముండ కొడుకు అట్లా అడగడానికి పాల్తుగాడు. అది ఏంది ఏం రాదు?
సలి రాదా సలి ఫ్లోలో అంటే? వచ్చింది ఆ? వానికి సాలే రాదా అనేది పోయి సలి రాదా వాడికి అని సాలే రాదా అంటే ఏంది మీనింగ్? వానికి సాలే రాదా అంటే సాలే ఇప్పుడు స్కూల్ అన్న అదేంది సాలే అంటే? మా విలేజ్ లో మా ఊళ్ళో అట్లే సాలే చదువు రాదా వాడికి? చదువు రాదా వాడికి అనేది. అవును, చదువు రాదా వాడికి అనాలి. సాలే రాదా అంటే? వానికి సాలే రాదా సాలేకో మా అమ్మ నాన్న చిన్నప్పుడు సాలేకోరా అక్కడోరా అంటారన్న. అది ఫ్లోలో వచ్చేసింది నాకు. ఓకే మనకి చదువు రాదా అనలేక మనకి సలి రాదా సాలే రాదా అని అనేసిన ఇంకా. ఓకే, నత్తుందా నీకు? నత్తేం లేదన్న ఫ్లోలో వచ్చేసింది అది. అడావిల్లి బీపీ పెరిగినట్టుంది. అది నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు పోలేపల్లి జాతరకి వెళ్తున్న భక్తులకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆ జాతరకి మంచిగా చేరుకోవాలని ఓకే, నువ్వు ఏమన్నా డప్పు సాంటింపు చేస్తావా ఊర్లే? ఎక్కడికన్నా పోయేది ఏదన్నా చెప్పడానికి? మాకు మేము డబ్బు కొట్టేవాళ్ళమన్నా. ఆహా, డప్పు కొడతారా? డబ్బు డప్పు 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 డబ్బు సాధించే వాళ్ళం మేము. ఓకే ఓకే, అదే అందుకే అట్లా చెప్తున్నావు. మరి ఊర్లో డప్పు కొట్టుకుంటే చెప్పాలి కదా, ఆడ జాతర ఉంది పోవాలని. నువ్వు వరిసేను కాడ ఏం చేస్తున్నావు? అంటే మా చేనుకు పోయినా ఆ రోజు నీళ్ళు వారబెట్టడానికి పోయినా. నీళ్ళు వారబెట్టే ఆ రోజు మా పోలేపల్లి జాతర మా అదే కోజికి పక్కన. ఆ రోజు జాతరకి అంటే ఇట్లా చెప్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, నా ఫాలోవర్స్ కానీ నా ఇన్స్టా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అంటే నీకు ఫాలోవర్స్ అంటే నేను ఏమంటున్నా బ్రదర్, నీ ఊర్లో ఫాలోవర్స్ అందరు నీ రీల్స్ చూసుకుంటే కూర్చుంటారా? నాకు ఫాలో ఉన్న వాళ్ళకే చెప్తున్నానా, నాకు ఫాలో ఉన్న వాళ్ళకే చెప్తున్నా నేను. మిగతా వాళ్ళు నీకు అవసరం లేదు. అవసరము వాళ్ళ కోతనే అవసరం. నా ఫాలో నాకు తెలిసినంత వరకు నేను చేసినానా, అంతే అంతే. ఓకే, ఇంకో క్యాండిడేట్ ఏం పెట్టిండంటే, ఇది వేరే బూత్ ఉంది, గుద్ద మీద అంతే గద్దెలెక్క ఎగురుతామని పెట్టిండు. వాడి గుద్ద మీద అంతే వాడు ఎగురుతారు ఫస్ట్. వాని గుద్ద మీద అనాలన్న ఫస్ట్. వాని గుద్ద మీద అంటే వాని గద్దలు ఎగురుతాయా నా గద్దలు ఎగురుతాయా తెలుస్తుంది అప్పుడు. ఓకే, అంటే నేను ఏమంటున్నా, నీకు కోపం ఎక్కువ ఉంటుందా? నాకు బీపీ లేపరాదన్న. బీపీ లేస్తే అసలు మనిషివే కాదు. బీపీ లేపరాదు అంతే. బీపీ లేస్తే ఎట్లా చేస్తావు? బీపీ లేపరాదు అంతే అన్న. అంతేనా? అంతే, బీపీ లేపరాదు. ఇక బీపీ లేస్తే లేస్తే అనే దాని గురించి నాకు తెలియదు. నాకు నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ చెప్పిండు, నీకు బాగా కోపం వస్తే బట్టలు ఇప్పేసి ఉరుకుతావంట. బట్టలను ఇప్పేసి ఇట్లా కింద కొట్టేసి ఉరుకుతూనే ఉంటావంట. ఇక అలా అప్పుడు చేయలేదన్న. అప్పుడు నిజం నిజం చెప్పు. నేను చేసినాను అప్పుడు. ఎప్పుడు అంటే మా ఊళ్ళో చేసినావు కదా? చేసిన హాస్టల్లో ఉంటే అప్పుడు చేసిన. ఓకే, అంటే ఎట్లా చేసిన అంటే ఉదయాన్నే లేచి 6 గంటలకు. ఆ రోజు సండే అంటే ఉదయం లేచి ఆ బోరు ఉంటుంది, ఆ బోరు కాడ బట్టలు ఉతకడానికి ఇట్లా అంతా మేమే వేసుకోవాలన్న. హాస్టల్లో వేసుకుంటాం కదా, బట్టలు ఇచ్చిన మొత్తము. మా ఫ్రెండ్ వచ్చిండు ఒకడు, వెనకాల నుంచి వచ్చి జాంగా గుంజిండు. జాంగా గుంజి వాడు బాత్రూంలో సైడ్ ఉరికిండాడు. ఇక ఓ నెంబర్ని అట్లే ఉరికిన. ఇక బాత్రూమ్ అనేది ఫుల్ కొల్లు కొట్టినాను. ఇక ఈ నోట్లకి బూతులు తప్ప మంచి మాటలు రావా అంటున్నాడు. బూతులు ఏం మాట్లాడేదన్న నేను. మొత్తం పొట్టు పొట్టు బూతులు అన్నట్టుగా, బూతు పురాణం ఎత్తామంటగా. అందులో బూతులు అంటే ఏంటి అన్న? బూతులు అంటే అదే వల్గర్ లాంగ్వేజ్, తిట్టడం. ఇప్పుడు నువ్వు శేఖర్ వాళ్ళని తిడుతున్నావు కదా, అట్లా తిట్టడం. అది పనికి మళ్ళీ ముండ కొడుక అవి ఇవి. వాడు ఇంకా నాకంటే ఘోరంగా తిట్టింది అన్న. అవి బూతులు కావంటనా? ఎదుటోడు ఇప్పుడు సన్నాసుల దగ్గర పోతే నువ్వు కూడా పోతావా? సన్నాసి అవుతావా? నిన్న నా మీద రియాక్ట్ అయినందుకు నేను అయినా. నీ మీద ఎవరు రియాక్ట్ అయితే వాళ్ళ మీద రియాక్ట్ అవుతావా? అవుతా. ఎవరి మీద అయితే అవుతాను. నువ్వు అందుకే వచ్చినావా ఇన్స్టాలకి? ఎవరు రియాక్ట్ అయితే వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడానికి? నాకు వాడిని రియాక్ట్ ఎట్లా అవుతాడో దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతా. ఇంకోటి, నీ ఫ్రెండే ఏం చెప్పిండంటే, నువ్వు భయంతో మొత్తం ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతావు అంట, ఏడ దొరికితే ఏడ కొడతారు అని. ఎందుకు తిట్టాలి? ఎందుకు భయపడి తిరగాలి? ఎందుకు? అంత లేదన్నా. నిన్ను కొట్టే మానవుడే లేడా? అంత నిన్ను కొడతా అన్నోళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంది అన్నా? నిన్ను కొడతా అన్నోళ్ళకి నీ సమాధానం ఏంది? వాడిని ముందుకు రమ్మను. కొడతా అన్నోడు ముందుకు రమ్మను, నాదేందో చూపిస్తా. ఓకే, అంతే అంతే. ఇప్పుడు ట్రెండింగ్ స్టార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? అవన్నీ లేవన్నా. ఎందుకు? నువ్వు కొజ్జోనువా? కూర్చొని
నేను ఎవరిని చూడను, ఎవరి అసలు నేను అంటే నువ్వు నిన్నెవరు చూడరా, నువ్వెవరిని చూడవా? నేను ఎవరిని చూడను, వాళ్ళు కూడా నన్ను చూడరన్నా. అదేంది? అదేంటంటే నాకు అమ్మాయి గిమ్మాయి అంత లేదన్నా. నీకు లేదా? నాకు లేదా, ఎదుటోళ్ళ గురించి నాకు తెలియదన్నా, నేను చూడను అంతే. స్కూల్లో ఏదో అరాచకం చేసినావంటగా 6th క్లాస్లో 5th క్లాస్లో? చేయలేదు. ఎవరిని అమ్మాయిని ఏదో గోడసాటుకు తీసుకున్నావంటగా. నీ ఫ్రెండ్ ఎంత ఇన్ఫర్మేషన్ లేకుండా అడగం. ఒక పెద్ద లవ్ స్టోరీ ఉందంట నీకు. ఆ లవ్ స్టోరీ అప్పుడే పొట్టు కొట్టిరంట నేను. నన్ను ఎవరు కొట్టలే, చేయలేదన్న. చేయలేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఓకే చేస్తావా? లవ్ మ్యారేజ్ నేను చేసుకున్నానా? లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఎందుకట్లా? లవ్ మ్యారేజ్ చేసుకోకుంటే ఇప్పుడు నీకు చెప్తాను చిన్నగా. పెద్దగా చెప్పు, చిన్నగా ఎందుకు? పెద్దగా చెప్ప. పెద్దగా చెప్పు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్లో ఉన్న లాభం లవ్ మ్యారేజ్లో లేదు. అంటే లాభం అంటే ఇప్పుడు ఇందులో చేసుకుంటే మంచి బాసన్లు కానీ, బీరువా కానీ, బెడ్ కానీ అవన్నీ వస్తాయి. లవ్ మ్యారేజ్ అమ్మాయి తప్ప మనకేమి రాదు అంతే. ఇప్పుడు అమ్మాయి లేకున్నా సరే కానీ బండ్లు, ఇప్పుడు బాసన్లు, అమ్మాయితో సహా వస్తుంది కదన్నా, అందుకే చేసుకునేది. ఓహో, అమ్మాయితో పాటు బాసన్లు ఇట్లా వస్తాయని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. కానీ పెళ్లి చేసుకోవాలని చేసుకోవట్లేదు. ఓన్లీ బాసన్ల కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. తప్పన్నది. బాసన్ల కోసమే కాదన్నా, ఇప్పుడు లవ్లా ఇవన్నీ ఏరన్నా. నువ్వు ఏం చెప్తావు? లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి డిఫరెంట్ అంటే ఏం చెప్తావు? డిఫరెంట్ అంటే చెప్తా చూడనా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి మాటనే వినాలి. ఆమె చెప్పినట్టు కొనుక్కలేపురా మొత్తం. ఆమె రైస్ తేపంటే రైస్ తేవాలి, ఇట్లా ఫాస్ట్ ఫుడ్. షికార్కి వెళ్దామంటే షికారు, సినిమాకి వెళ్దామంటే సినిమాకు. అరేంజ్ మ్యారేజ్ అవన్నీ ఉండవు. నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టమే నీ ఇష్టం. లవ్ మ్యారేజ్లో ఉంది అమ్మాయి, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉంది అమ్మాయి. ఈ అమ్మాయి క్లారిటీ మైండ్ సెట్ వేరు, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి మైండ్ సెట్ వేరు. అంటే వీళ్ళని వేరే వాళ్ళకి అంటారు, వీళ్ళని వేరే వాళ్ళకి అంటారు. ఇద్దరు అమ్మాయిలే అన్న, ఒక్కొక్క ఆడపిల్ల మైండ్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఏమంటా, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు అన్యోన్యంగా ఉన్న దంపతులు లేరంటావా? ఉన్నారన్నా, ఉన్నారు. ఇప్పట్లో కష్టం. ఇప్పట్లో లేరంటావు? లేరు. నువ్వు అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. నేను సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? ఇప్పుడు 2 నెలల తర్వాత చూడాలన్నా. 2 నెలల తర్వాత చూడాలి. ఓకే. నువ్వే చూసుకుంటావా, మీ అన్న ఇట్లా ఎవరన్నా? మా పెద్దమ్మ, మా చుట్టాలు అంటే ఇప్పుడు మా కులం వాళ్ళు. ఓకే. చూస్తారు అయితే పెళ్లి చేసుకుంటావు మొత్తం మీద? చేసుకుంటాను. పెళ్లి మీద మోజు పడ్డది. మోజు అంటే ఇక ఎప్పటికైనా చేసుకోలేగా అన్న. ఎప్పటికైనా అంటే 6th క్లాస్లోనే చేసుకొని ఉంటాయి, మరి ఇప్పటిదాకా ఎందుకైనా? మనకు వయసు వచ్చినాకనా. ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు ట్రెండింగ్? 27 అన్న. 27. మంచి వయసులో ఉన్నావు, పాకానికి వచ్చినావు. ఏం లేదా? ఎవరన్నా అమ్మాయి నువ్వు బాగుంటావు, క్యూట్గా ఉంటావు అది ఇదని అన్నారా? నేను ఆ ఉద్దేశం చూడలేదన్న ఎవరిని. ఇప్పుడు ఉద్దేశాలు ఏముంది, మామూలుగా సిస్టర్ కూడా అన్న నువ్వు చాలా బాగున్నావు అన్న, నీ స్మైల్ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. అట్లా నీకు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతాను. ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరానా. అంటే ఇప్పుడు వేరే ఊళ్ళోకి పోతే అంటారు, మా మామ కూతులు కానీ మర్దన్లు ఉన్నారు. అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి అయిపోయిందా? ఓకే, మోసం అయిపోయింది. ఓకే, ఒక 2-3 క్వశ్చన్లతో ఎండ్ ఇచ్చేద్దాం, ఎక్కువద్దు. నేను ఏమంటున్నా, ట్రెండింగ్ స్టార్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏదన్నా ఉందా? అరే మస్తు నెక్స్ట్ లెవెల్లా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఒకటి ఉందన్నా. ఏ సందర్భంలో? కోడంగల్ విషయకర్ మ్యాటర్లోనే. వాడు నాకు ఎప్పుడెప్పుడు నా రీల్ చూసి నన్ను ఎప్పుడు ట్రోల్ చేస్తాడు అంతే. ప్రతి ఒక్కరికి ఇట్లా ఓకే అరే ఫాల్తుగాళ్ళు రారాబాయ్ ఫాల్తు ముందు అని అందరికి రిప్లై ఇస్తారు కదా, అట్లా నాకు ఎప్పుడు ఇస్తాడు అనే రోజు కోసం ఎదురు చూశాను. ఆ రోజు వచ్చింది. ఆ రోజు కోసం ఆ రోజు వచ్చేసింది. అది వీడియో ఉందా నాకు చూపించాలా? ఓకే, ఆ రోజు హ్యాపీగా ఫీల్ అయినా? హ్యాపీగా ఫీల్ అయిపోయినా.
అసలు నా లైఫ్లో ఇది వరస్ట్ మూమెంట్. అదే అన్న. నేను ఫుల్ బాధపడ్డ రోజు ఏదన్నా ఉందా? ఫ్యామిలీ పరంగా కావచ్చు, బయట కావచ్చు. ఫస్ట్ చెప్పినా కదా అప్పుడు ఇట్లా తిట్టితే మా వదిన ఓకే ఓకే. అప్పుడు ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇట్లా మీ అన్నయ్య వాళ్ళతోనే కలిసి ఉంటావా? పెళ్లి కాగానే కలిసి ఉంటాం, పక్కకి వెళ్ళిపోతావా? కలిసి ఉంటాం. నిజం చెప్పు. నిజం అన్నా. మా మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు నాన్నలా ఉన్నది మా అన్ననే. మీ అన్ననే. సూపర్. అట్లా ఉండాలి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క తమ్ముడికి ఒక అన్న తోడైతేనే బాగుంటుంది. ఎందుకంటే ఎమోషనల్ అవుతున్నావు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. తమ్ముడు ఎమోషనల్ అవ్వద్దు. కరెక్టే. ఎందుకంటే ఒక అన్న కోసం ఈ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలంటే చాలా కష్టం. ఈ డబ్బు వల్ల కావచ్చు, అది కావచ్చు. మా అన్నకు నాకు అలాంటివి ఏం లేవు అన్న. ఏం లేవు. చాలా మంచిగా చూసుకుంటాడు. మా అన్న లేకుంటే అసలు నా లైఫ్, నా జీవితం లేదన్న. ప్రామిస్. అంతేనా? నా జీవితమే లేదు. ఓకే. నేను ఏం అంటలేడా ఇట్లా రీల్స్ చేసుకుంటుంటే మీ వదినే కానీ మీ అన్న కానీ ఏంద్రా ఇది అది ఇదని? అంటే మా అన్న ఏమనలేదండి ఇది వరకు. మీ వదినే అట్లా తీయరా అప్ప, ఎందుకు తీస్తావు? ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా పని తీరుతున్నావు, ఎవరన్నా ఏమన్నా అంటే బాగాలేకుంటుందా అని అది ఓ క్యాండిడేట్ పెట్టిండు. అరే న్యూ శేఖర్ కొడంగల్లు నువ్వు ఒకనికి పుట్టిన వాళ్ళారా అని పెట్టారు. నీ ఫోటోలు పెట్టి ఇద్దరు సేమ్ ఉన్నారని అట్లా అంటారు. ఏమంటావు? పెట్టినోడు అడుగుతున్నానా? పెట్టినోడు ఆ కామెంట్ పెట్టిండుగా, వాడు పుట్టినో అందుకే పెట్టిండు. ఓకే. ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్ నీ గోల్ ఏంది చెప్పు. నా గోల్ ఇందాక చెప్పినా కదా, నా కమెడియన్. అంతే, కమెడియనే గోలిగా. కమెడియన్ గోల్. ఇంకేం లేదు. అన్నం బువ్వ ఏం తినొద్దు, ఇల్లు కొనేది లేదు, ఏ గోల్ లేదు. ఓన్లీ కమెడియన్ అయితే మొత్తం లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటావు. అంటే అన్ని సంపాదించే దీనికి రావాలన్నా? అన్ని సంపాదించి కమెడియన్ కావాలా? కమెడియన్ వచ్చి సంపాదించుదాం అనుకుంటున్నావా? ముందుకు పోతూ కమెడియన్ అయితే సంపాదిస్తా. పని చేసుకుంటేనే అది చేసుకుంటూ పోతానా. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు? అరే నువ్వు చేయరా మస్తు ఉంటుంది ఇట్లా అది దాన్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారన్నా. ఒక్కని పేరు అని చెప్పలేనన్నా. ఎంతమంది ఉన్నారు? ఉంటారన్నా, మస్తు మంది ఉన్నారన్నా. పేర్లు చెప్పొద్దని అనుకుంటా, నీ ఇష్టం. అభిరామ్, సీను, చిన్న, నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారన్న. అందరు చెప్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రాజు డేంజర్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ఆయన గురించి అన్న అన్న చెప్తా ఒక డైలాగ్ ఆయన గురించి. చెప్పు. రాజు డేంజర్ స్మైలీ బ్రో, నీ కోసం ఏరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసమే. లోటపీస్ ఏం కావు, ఏం దాపరించరా బాబు, తలకాయ తింటారు మాది. ఓకే, బాగుంది. నేను ఏమంటున్నా, ఇంకోటి తమ్ముడు ఒక పాట వాడు. సినిమా పాటనా ఏమన్నా? నువ్వు వాడుతావు కదా రీల్స్లలో, మొత్తం ఒక పాట వాడు, మంచి పాట. నా రీల్స్లో పాడిన పాట వాడు, ఏదన్నా ఒకటి, యువర్ విష్. లేకుంటే అమ్మ గురించి వాడాలా? నీ ఇష్టం వచ్చింది వాడతాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది. కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరు ఆకాశ్ మా అమ్మని చూశారా. సూపర్ 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 సూపర్. ఒకటి తమ్ముడు ఇంకో పాట వాడు, ఇంకేదైనా మంచిది, నవ్వాలి.
నవ్వాలనా? నువ్వు కమెడియన్ అన్నావు కదా, ఆ. ఒకసారి నువ్వు ఎట్లా నన్ను నవ్విస్తావు పాట త్రూగా నన్ను నవ్వి? రీల్స్లో అన్న పాట పాడతానా? ఏదో ఒకటి నన్ను నవ్వేయాలి, నువ్వు కమెడియన్ అన్నావు కదా. గుంత కళ్ళు గుమ్మ చూడరో, నా రీల్స్ మొత్తం చూడు. గుంత కళ్ళు గుమ్మ చూడురో, మిమ్మల్ని అంతా నవ్విస్తాను బ్రో. ఓసారికే చూస్తే ఎలా, మళ్ళా చూడండి మీరంతా నవ్వండి. గుంత కళ్ళు గుమ్మ చూడు బ్రో రో, మిమ్మల్ని అంతా నవ్విస్తాను బ్రో. అంతేనా? నవ్విస్తా అన్నావు కదా, సో నువ్వు కమెడియన్ అవ్వాలని ఉంది కదా, నన్ను నవ్వి ఒక డైలాగ్తో. అన్న పరకలు ఉన్నానా వీళ్ళే? పరకలు ఉన్నాయి ఉన్నాయి, పరకలు పరకలు ఉన్నాయి. ఏం పరకలు అన్న? కొట్టకాయ పరకలు. ఓకే, న్యూస్ శేఖర్ ఈ మాన ఇంటర్వ్యూ వల్ల గొడవలు పెట్టుకోకండి, ఎందుకంటే తిట్టుకోవడం అనేది మార్గం కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడుకోవాలా, ఎందుకంటే తిట్టుకుంటూ శత్రువులు అవ్వద్దు. మా ఇంటర్వ్యూ త్రూగా న్యూస్ శేఖర్ కొడంగల్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అరే ముంగిస ముఖమోడు, అరే యువశేఖర్ నీ ఫాల్తూ ముఖం నా దడ్డు ముంగిస ముఖం. నీ ముఖం ఎట్లుందిరా కోతి ముఖము, నీ కోతి ముఖం నా దడ్డు. మందిని అంతా విచ్చలవిడిగా తిడుతున్నాను, తిక్కపు ముండా కొడక ముంగిస ముఖం నా దడ్డు. ఫాల్తుగానే ఉన్నావు, తిక్కపు బంగా. వాని గురించి అన్నా, వాని గురించి ఎందుకు? నేను ఏదైనా మంచిగా చెప్పుమన్నా, తిట్టుమనిలే అన్న. వాని గురించి మంచి చెప్పే ఆలోచన నాకు లేదు. అదే మీ రాజు డేంజర్ స్మైలీ గురించి అయితే నా గుండె అన్న ఫిదా. ఓకే, ఇద్దరు లాలీపాప్ ఉంటుంది బెండకాయ, రాజన్న నా గుండెకాయ. ఏంది మార్కెట్లో ఉంటుంది గుండెకాయ, మార్కెట్లో ఉంటుంది బెండకాయ. రాజు డేంజర్ స్మైలీ నా గుండెకాయ. కాయ నోట్లో పెట్టుకుంటారా? నా గుండెకాయ అన్న, నీ గుండెకాయ. నా గుండెకాయ. ఓకే, రాజు డేంజర్ స్మైలీని పిలిపియాలా? పిలిపించాను అన్న. మళ్ళీ హ్యాపీయా? ఆయన కలవడానికి వచ్చాను నేను. అవునా? కలుస్తావా? అవునా, కలుస్తా. ఆయనని కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నేను రీల్స్ తీసేటప్పటి నుంచి, అంటే నా రీల్స్ తీయకముందే ఆయన చూసిన రీల్స్లా. ఓకే, అప్పటి నుంచి కలవాలనుకుంటున్నా. ఫోన్ చేయాలా రాజుకి? చేయండి అన్న. ఓకే, ఫోన్ కలుస్తుంది. హలో రాజు డేంజర్ స్మైలీ 1 2 3. నమస్తే అన్న, చెప్పన్నా. నమస్తే, ఏడును? బైకర్నా? ఎప్పుడు బైక్ అనే ఉంటావా అయ్యా? మరి ఏం చేయలేమన్నా, నీ పెద్ద ఫ్యాన్ అంట తమ్ముడు, ట్రెండింగ్ స్టారు. ఒకసారి నీతో మాట్లాడతా అంటే ఫోన్ కలిపినా, ఒకసారి మాట్లాడు. దగ్గర పెట్టుకో మైక్ దగ్గర. హలో అన్న. చెప్పన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. నీకు నీ తమ్ముడు అని అనుకో, నీ ఫ్యాన్ అని అనుకో, చెప్పన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఎక్కడున్నావు అన్న? నేను బైకర్ ఉన్నా అన్న. నిన్ను కలవడానికి వచ్చామన్నా. నేను మా ఫ్రెండ్స్ అన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాము, నిన్ను కలవడానికి వచ్చాము. సరేనా? వస్తావా అన్న? వస్తా. అన్నకి ఇస్తాను. రాజు అన్న నిజంగా వస్తావా? ఉట్టిగా ఏదో సొల్లు వేస్తున్నావా అందరికి వేసినట్టు? సరే, అది ఇప్పుడు ఎట్లా హ్యాపీయా మీరు రాజు డేంజర్? నేను చూస్తానా? వచ్చినాక ఇద్దరు నోట్లే లల్లిపప్పులు పెట్టి చీకండి. లాలీపప్పులు తెచ్చిరా? అవి కూడా మీరు తెచ్చిండ్రా? అందరి తాను ఉంటాయి అవి, షాప్లో ఉంటాయి అన్న లాలీపాప్. అవును, కొనుక్కుంటూ ఉండయా? కొనుక్కుంటే ఉండయా? కొనుక్కుంటే ఉంటాయి. ఇప్పుడు నీకు లాలీపాప్ అంటే ఇష్టమా? లాలీపాప్ చిన్నప్పుడు ఇష్టం అన్న. ఇప్పుడు ఇష్టం లేదా? ఇప్పుడు కూడా ఇష్టం, చిన్నప్పుడు ఇష్టం. ఓకే, మీరు చేసే ప్రయోగాలకి ఓకే ఇట్లనే చేయి తమ్ముడు, ఎందుకంటే తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏది చేసినా మంచి వీడియోలు చేయండి, 10 మంది నవ్వుకునే కామెడీ వీడియోలు చేయండి, తప్పలేదు. బూతులు మాట్లాడుకోకండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే తిట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది తప్పు అతందా తప్పు నీదా అనేది సెకండరీ. ఎదుటోడు తప్పు చేసిండు కదా అని మనం కూడా ఆ దారిలో పోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఓకేనా?
ఓకే అండి, నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? ఫుల్ కామెడీ ఉంటుంది. ఫుల్ కామెడీ మీన్స్ కొంచెం పర్సనల్గా తీసుకున్నాం. మరీ ఫుల్ కామెడీ అంటే మరీ ఎగతాళి చేసి చేయడం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి వీడియో చూసి ఎంజాయ్ చేయండి.